ఈరోజు మీ అందరి ముందు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం 27/1 అంటే నిన్న ఇష్యూ చేసిన ఎలక్షన్ నోటిఫికేషన్ గురించి కొన్ని విషయాల గురించి మాట్లాడాలనే ఉద్దేశంతో మీ అందరి ముందుకు రావడం జరిగింది. 27వ తారీఖు నాడు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి 28 నుంచి 30 వరకు 28 నామినేషన్లు మొదలవుతున్నాయి. 28, 29, 30 నామినేషన్ల దాఖలుకి సమయం ఇచ్చినారు. 28 రోజులనే ఫైనల్ ఓటర్ల జాబితాను విడుదల చేస్తూ ఉన్నారు. 28 రోజునే రిటర్నింగ్ ఆఫీసర్స్ అపాయింట్మెంట్ కూడా జరుగుతూ ఉన్నది. అంటే 28 ఉదయము 10 గంటల వరకు రిటర్నింగ్ ఆఫీసర్ ఉండడు. 28 ఉదయము ఏ సమయానికైతే నామినేషన్లు వేయాలో ఆ సమయానికి అప్పుడే ఫైనల్ జాబితా విడుదలవుతుంది. మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు, రాష్ట్ర పండగ సమ్మక్క సారలక్క జాతర ఏదైతే ఉన్నదో 1 కోటి మందికి పైగా ఆ జాతరలో పార్టిసిపేట్ చేస్తారు. అది కూడా ఈ రోజు నుంచి 30 తారీఖు వరకు ఉంటుంది. ఆ పండగ ఎంత ప్రశిష్టత కూడుకొని ఉన్నదో, దానికి తెలంగాణ ప్రజలు ఎంత గౌరవాన్ని ఇస్తారో, ఎంత భక్తిని ప్రకటిస్తారో, తర్వాత అక్కడికి పోయి భక్తిని ప్రకటించుకొని ఆశీర్వాదం పొంది తద్వారా తమ పనులని విశ్వాసంతో జీవితాన్ని ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం ఏదైతే జరుగుతుందో మన అందరికీ తెలుసు. తక్కువ 1 కోటి మంది తెలంగాణ ప్రజలు ఆ జాతరకు అటెండ్ అవుతారు. అంటే దాదాపు అన్ని నియోజకవర్గాల నుంచి, అన్ని మున్సిపల్ డివిజన్స్ నుంచి, తెలంగాణలో ఉన్న అన్ని మున్సిపల్ డివిజన్స్ నుంచి ఈ జాతరకు పోతారు. 2 విషయాలు ఉన్నాయి ఇందులో. ఎలక్షన్ కమిషన్ వారు నోటిఫికేషన్ 27 అడిచి 28 నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఒకటి మా తీవ్రమైన అబ్జెక్షన్ ఏంటనంటే, ఎలక్షన్ కమిషన్ ఒకరోజు కూడా సమయం ఇవ్వకపోతే డ్యూ ప్రాసెస్ ఆఫ్ సెలెక్టింగ్ క్యాండిడేట్స్ వార్డు నుంచి చైర్మన్ వరకు కూడా, కౌన్సిలర్ నుంచి మేయర్ వరకు కూడా అభ్యర్థుల ఎన్నిక అనేది ఒక ప్రాసెస్, పొలిటికల్ ప్రాసెస్. అది ఏ పొలిటికల్ పార్టీకైనా. మరి దానికి సమయం ఎక్కడుంది? తర్వాత అభ్యర్థులు సెలెక్ట్ చేసిన తర్వాత అభ్యర్థులు వాళ్ళు కొన్ని సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ ఓటర్ది ప్రూఫ్ తీసుకోవాలి, ఒక అఫిడవిట్ ఇవ్వాలి మ్యాండేటరీగా, దానికి సంబంధించి నో డ్యూ సర్టిఫికెట్స్ ఉంటాయి, వాటన్నిటినీ సమకూర్చుకోవాలి. పొలిటికల్ పార్టీలు కూడా అనేక మంది దగ్గర అభ్యర్థనలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పార్టీ తరఫున పోటీ చేసేవాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకుంటారు. మరి వాటిని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ఈ పరిశీలనకి అభ్యర్థులను ఇన్వైట్ చేయడం కానీ, పరిశీలించేదానికి సమయం కానీ, ఆ తర్వాత ఇంటర్నల్గా సంప్రదింపులు కానీ, రాష్ట్ర నాయకత్వంతో కేంద్ర నాయకత్వం, కేంద్ర పార్టీలకి ఆ లిస్టులకి నాయకత్వం ఆమోదం పొందడానికి కానీ, మరి వీటికి ఏమాత్రం సమయం ఇవ్వకుండా ఈ రకంగా ముందుకు పోవడము ఇది ఫార్మాలిటీ కాదు. ఎలక్షన్ అనేది ఫార్మాలిటీ కాదు, రాజకీయ ప్రక్రియ. ఇది రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియ. ఇది చాలా దురదృష్టకరం ఈ రకమైన
పద్ధతి ఏదైతే అవలంబించిందో ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషను, ఇది తీవ్రంగా ఆక్షేపణించదగ్గది. తర్వాత తప్పు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకు ఇంత తొందర? తర్వాత ఇంకొకటి ఏంటంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి. పొలిటికల్ పార్టీలు ఎవరెవరైతే ఎన్నికలలో పార్టిసిపేట్ చేస్తారో, పొలిటికల్ పార్టీ అభ్యర్థులు కానివ్వండి, ఇండిపెండెంట్ అభ్యర్థులు కానివ్వండి, వాళ్ళందరికీ సమానమైన అవకాశం ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఇవాళ దీని మీద మాట్లాడట్లేదు. ఈ రకమైన పద్ధతి ఏదైతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ అవలంబించిందో కనీసం అభ్యంతరాన్ని కూడా ప్రకటించట్లేదు కాంగ్రెస్ పార్టీ. అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క ప్రయోజనాలు ప్రొటెక్ట్ అయినాయేమోనని అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన షెడ్యూలు విడుదల కావడానికి వారు కూడా ఇంత సహకరించినరేమోనని అనిపిస్తూ ఉంది. ఏం తొందరండి నాకు అర్థం కాదు. 3.5 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో 1 కోటి మంది ఒక పండగకు పోతున్న సంగతి రాష్ట్ర అధికార పండగ. అది ఓ జాతర, అధికార జాతర తెలవదా? ఎలక్షన్ కమిషన్కి చెప్పాల్సిన బాధ్యత లేదా? గవర్నమెంట్కి, అధికారులకు లేదా? ఇది కంప్లీట్ పార్టిసిపేషన్ ఎట్లా అవుతుందండి? ప్రజల యొక్క పార్టిసిపేషన్ ఉండాలి కదా ఎన్నికనంటే. దాదాపుగా ప్రతి జిల్లా నుంచి, అందరికీ తెలుసు, ప్రతి జిల్లా నుంచి, ప్రతి టౌన్ నుంచి ఈ జాతరకి ప్రజలు పోతారన్న సంగతి. ఇవాళ రెండిట్లో ఒకటే చూజ్ చేసుకోవాలి. ప్రజలు పండగ కన్నా చేసుకోవద్దు, లేకపోతే ఎన్నికలన్నా పార్టిసిపేట్ చేయొద్దు. ఇవాళ వాళ్ళు ఏ రకంగా, ఏదో ఒకటే కదా, ఏం అవసరం వచ్చింది ఇంత అత్యవసరంగా? తర్వాత పొలిటికల్ ప్రాసెస్ అనేది ఏదైతే జరగాలో ఆ పొలిటికల్ ప్రాసెస్ని ఎలక్షన్ కమిషన్ కాపాడాలి. ఎలక్షన్ కమిషన్ ఎంకరేజ్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ ఎంకరేజ్ చేసేదానికి చేయాల్సిన పని చేయకుండా పైనుంచి పొలిటికల్ ప్రాసెస్ అనేది జరగకుండా, లెజిటిమేట్ పొలిటికల్ ప్రాసెస్, కాన్స్టిట్యూషన్ ఏదైతే ఆ ప్రాసెస్కి అనుమతి ఇచ్చిందో ఆ అనుమతిని ఇవాళ ప్రాక్టికల్గా నలిఫై చేసే పద్ధతిలో, అడ్డం పడే పద్ధతిలో ఇవాళ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఈ షెడ్యూల్ ఉన్నది. ఈ షెడ్యూల్ వల్ల ఎలక్షన్స్ని ఏదో జరిపించాలంటే జరిపించాలనే ఉద్దేశంతో చేసినట్టుగా కనిపిస్తుంది తప్ప ఒక పద్ధతి ప్రకారంగా ఏ ఎలక్షన్లో జరగదండి. ఫస్ట్ మీరు అసెంబ్లీ చూడండి, పార్లమెంట్ చూడండి, ఇంత మునుపు జరిగిన అనేక ఎలక్షన్స్ చూడండి. ముందు షెడ్యూల్ ప్రకటిస్తారు. షెడ్యూల్ ప్రకటించడంతోనే ఇమీడియట్గా కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుంది. ఆ తర్వాత షెడ్యూల్ ప్రకటించిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ వస్తుంది కొన్నాళ్ళకి. గెజిట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా వారం నుంచి 10 రోజుల దాకా నామినేషన్స్కి టైం ఇస్తారు. ఎందుకు ఇస్తారు? ఇవాళ స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేసింది వాళ్ళకి చేతగాక కాదు. ఎందుకనంటే దట్ ఈస్ అన్ అండర్స్టాండబుల్ ప్రాసెస్. అర్థం చేసుకొని ఆమోదించుకున్న ప్రాసెస్ అది. దేశంలో అనేక ఎన్నికలు జరిగినది, ఇదేం కొత్త కాదు ఎన్నికలు. మనమేమి ఇప్పుడే నియంతృత్వం నుంచో, లేకపోతే కలోనియలిజం నుంచో, లేకపోతే పరాయి పాలన నుంచో మనం ఇవాళ స్వాతంత్రం పొందలేదు. ఇవాళ కొత్తగా మొట్టమొదటిసారి ఎలక్షన్స్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేయట్లేదు. ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో రెండోసారి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు కండక్ట్ చేస్తూ ఉంది. మొదటిసారి ఒక ప్రెసిడెంట్ ఉన్నది. తర్వాత దేశంలో అనేక రాష్ట్రాలు ఇంతకుముందు ఎలక్షన్స్ కండక్ట్ చేసినాయి. మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ రకంగా ఒక అర్థం పర్థం లేని పద్ధతిలో ఈ షెడ్యూల్ ఏదైతే ఫిక్స్ చేసినారో, ఎన్నికలకి రష్ చేసే పద్ధతిలో చేసినారో, ఇది ప్రజాస్వామిక పద్ధతిలో జరగాల్సిన ఎన్నికలకి, ఆ పద్ధతికి విఘాతం ఇది. కాబట్టి మేము మీ ముఖంగా, మీ ద్వారా ప్రజల పక్షంలో, బీఆర్ఎస్ పార్టీ పక్షంలో ఈ పద్ధతి ఏదైతే అవలంబించిందో స్టేట్ ఎలక్షన్ కమిషన్, దీన్ని తీవ్రంగా మేము
అభ్యంతర పెడుతున్నాము, అదే కాకుండా ఆక్షేపిస్తున్నాము కూడా. కాబట్టి ఎన్నికల కమిషను ఇవాళ ఈ ప్రాసెస్ ఇనిషియేట్ చేసింది. దీన్ని ఏం చేస్తారో మీ విజ్ఞతకే వదిలేస్తాం. తర్వాత రాజకీయ పార్టీలు కానివ్వండి, తర్వాత రాజ్యాంగబద్ధంగా పరిపాలన కోరుకునే వాళ్ళు కానివ్వండి, ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరగాలనే కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయంలో ఆలోచించి ఎన్నికల కమిషన్ అవలంబించిన పద్ధతిని ప్రొటెస్ట్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. పూర్తిగా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ముందు అడగండి, తర్వాత దాగాను చెప్తాను. ఇస్తామండి. ముందు పబ్లిక్గానే మేము అబ్జెక్ట్ చేయదలుచుకున్నాము, తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం. ఇప్పుడు ఒక ప్రాసెస్ని ఇనిషియేట్ చేసి తాంబూలాలు ఇచ్చినాం తనకు చావండి అన్నట్టు ఉన్నది వ్యవహారము. అంటే మేము అబ్జెక్ట్ చేయాలి, మేము దీన్ని ఆపమని అనాలి. దీనికి మళ్ళీ కాంగ్రెస్ వాడు పట్టుకొని ఓహో వీళ్ళు గెలవలే, ఎన్నికలలో కొట్లాడలేక ఈ అబ్జెక్షన్స్ పెడుతున్నారని వాళ్ళు అనాలి. అది కాదు కదా పరిస్థితి. మేము ఎన్నికలలో మేము ఖచ్చితంగా గెలుస్తాము, వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. తర్వాత మేము ఎన్నికల్ని వాయిదా వేయమని కూడా మేమేం కోరట్లేదు. కానీ ఇది ఏం పద్ధతి అనేది ప్రశ్నిస్తాం, ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఏం పద్ధతి ఇది? ఈ పద్ధతేనా ఇది? దేశంలో ఎవడన్నా చేసిండా ఈ పద్ధతి? ఎప్పుడన్నా జరిగిందా? అధికారం ఉంటే ఉండొచ్చు, మీకు మీ ఇష్టం ఉన్న డేట్లు పెట్టే అధికారం మీకు ఉండొచ్చు. కానీ అధికారం ఎప్పుడైతే ఉంటుందో దాన్ని రీజనబుల్గా ఆర్బిటరీనెస్ లేకుండా దాన్ని అమలు చేయాలి. అంతేగాని నేను ఆర్బిటరీగా నాకు అధికారం ఉందని చెప్పి ఆర్బిటరీగా బిహేవ్ చేస్తానంటే చెల్లదు. ఇది రాజ్యాంగ మూల సూత్రాల్లో ఒకటి. తర్వాత సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో ఈ రకమైన వ్యవహారాన్ని తప్పుపట్టిన సందర్భాలు ఉన్నాయి, అనేకం ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా ఆర్బిటరీ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్ చేయకూడదని ఎలక్షన్ కమిషన్కి, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్కి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. తర్వాత దీంట్లో వారి చేతిలో ఉన్న రెమీడియల్ మెజర్స్ ఏమున్నాయో ఆ మెజర్స్ అన్నిటిని కూడా ఉపయోగించి జరిగిన ఈ తప్పిదాన్ని సరిదిద్దుకోవాలని కూడా మనం చేస్తూ ఉన్నాం. అందుకనే షెడ్యూల్ ఇచ్చే ముందు చాలా ఆలోచించుకొని చేయాలి. ఇట్లాంటి ఏ పద్ధతిలో అయితే చేయాలో ఆ పద్ధతిలో చేయకపోతే దాని ఆ ప్రాసెస్ యొక్క స్పిరిట్ దెబ్బతింటుంది. అందుకని ఆ ప్రాసెస్ స్పిరిట్ దెబ్బతినకుండా ఉండాలనంటే ఏదైనా అన్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. నాకు అధికారం ఉంది కదా అని ఎలక్షన్ కమిషన్ ఇష్టానికి బిహేవ్ చేస్తే ఇట్లాంటి విమర్శలు వినాల్సి వస్తుంది. తర్వాత కనీసం ఈ విమర్శలు సద్వినియోగపరచుకోవాలి. ఏదో విమర్శ చేస్తున్నారు, మీ ఇప్పుడు మార్చుకోలేని పరిస్థితిలో విమర్శ ఎందుకు చేస్తున్నారు అని అంటే అది కాదు కదా. ఒకసారి విమర్శ చేస్తే కనీసం గుర్తుపెట్టుకుంటారు, ఇంకోసారన్నా జరగదు. దానం నాగేందర్ గారికి సంబంధించి 2 సార్లు కోర్టు తీవ్రంగా స్పీకర్ ట్రైబ్యునల్ని హెచ్చరించింది. కోర్టు ఆర్డర్స్ ఎప్పుడు ఇచ్చింది, నోటీస్ ఎప్పుడు ఇచ్చినారు? ఇవాళ వారు నోటీస్ ఇచ్చారు ఫిర్యాదుదారులకు, ఎవరికైతే కౌశిక్ రెడ్డి గారికి మహేశ్వర్ రెడ్డి గారికి ఇద్దరికి ఇలా నోటీసులు ఇచ్చారు. ఏమని కౌంటర్ వేసినారు? ఆ కౌంటర్ చదువుకోండి. 30వ తారీఖు నాడు మళ్ళీ ఎవిడెన్స్ని వీటన్నిటి కోసము ఫర్దర్ కార్యక్రమాల కోసం అంటే కేవలం 2 రోజుల సమయం ఇచ్చి ఇవాళ నెక్స్ట్ డేట్ ఆఫ్ హియరింగ్ పెట్టినారు. నేనేమంటున్నానంటే ఎందుకు ఇంత సమయము తప్పు చేసిన వాళ్ళకి ఇస్తున్నారు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకి ఇస్తున్నారు, పార్టీ మారిన వాళ్ళకి ఇస్తున్నారు. పార్టీ మారినని ఫిర్యాదు చేసిన వాళ్ళకి తక్కువ సమయం ఎందుకు ఇస్తున్నారు? తరువాత సుప్రీంకోర్టు ఇచ్చిన వ్యవధిని ఎందుకు సద్వినియోగం చేసుకోవట్లేదు? ఇవన్నీ ప్రశ్నలు ప్రజల ముందు ఉన్నాయి. తరువాత ఇంకొక ప్రశ్న కూడా ఉన్నది. బహిరంగంగా కనిపించే సాక్ష్యాలన్నిటికీ కూడా సాక్ష్యాలు లేవు అని అనడం ఇది ఏ రకమైన పద్ధతి? ఇది మనం సమాజానికి వ్యవస్థల్లాగా కానివ్వండి, వ్యక్తుల్లాగా కానివ్వండి ఏం సందేశం ఇస్తా ఉన్నాం?
అందరికీ కనిపించేది కనిపించట్లేదని అంటే ఏమనుకోవాలి? వీళ్ళందరూ పార్టీ మారింది ప్రజలందరికీ తెలుసు. వీళ్ళందరూ అందరిట్లో కొందరు పదవులు అనుభవిస్తున్నారనేది, కాంగ్రెస్ ప్రాపకాన్ని పొందుతున్నారనేది అందరికీ తెలుసు. మరి ఇది సాక్ష్యాలు కాకపోతే తర్వాత మీరు ఇచ్చే సమయంలో పక్షపాతంగా ఉన్నది. కొంతమందికి ఎక్కువ సమయం ఇస్తున్నారు, ఒక పార్టీకి ఎక్కువ సమయం ఇస్తున్నారు, ఇంకొక పార్టీకి తక్కువ సమయం ఇస్తున్నారు. ఇది మీరు కూర్చున్న వ్యవస్థకి, మీరు నడిపే వ్యవస్థకి మంచిది కాదు. ప్రజాస్వామ్యం మీద నమ్మకం పెట్టాల్సిన ప్రజలకి అది వాళ్ళని కూడా అవమానపరిచినట్టే తప్ప వాళ్ళకి మంచి మార్గాన్ని చెప్పేదానికి బదులు ఇలాంటి మార్గాన్ని సూచిస్తున్న మీ చర్యల ద్వారా ఏదైతే సూచిస్తున్నారో అది చాలా నష్టదాయకము. ఈ రకంగా చేయకూడదనేది స్పీకర్ ట్రైబ్యునల్ వ్యవస్థకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.